హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే కౌసల్య, సుప్రజ, రామ, సూర్య అంటూ సుప్రభాతం మోగుతుంది. అమ్మ ఏంటే పొద్దునే ఈ గోల? గోల గోల అంటావేంటి పిచ్చిమొహం? పొద్దున్నే లేచి సుప్రభాతం వింటూ దేవుని పూజిస్తే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా అమ్మా, మొదలు పెట్టేశావా? ప్రణవి, ఏంటి నువ్వు? పెళ్లి కావాల్సిన పిల్లవి. అలా ఉంటే రేపు మీ అత్తగారు మమ్మల్ని చాలా మాటలంటారు. అసలే ఆమెకు పద్ధతులు ఎక్కువ. అమ్మా ప్లీజ్, నాకిష్టం లేదమ్మా. ఏమిష్టం లేదు? పెళ్ళా లేకపోతే ఆ అబ్బాయి ఇష్టం లేదా? అమ్మా, అభిలాష్ని తప్ప నేనెవ్వరికి ఆ స్థానం ఇవ్వలేను అని నీకు తెలుసు కదా. మరెందుకమ్మా నన్ను ఫోర్స్ చేస్తున్నావు? ప్రణవి, అభికి పెళ్లి జరిగిపోయింది. నువ్వింకా అభిని తలుచుకుంటే ఎలా? నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి కదా. కానీ అమ్మా, అభికి ఆ పెళ్లి ఇష్టంతో జరిగింది కాదు. మరి ఎలా అనగానే కళ్ళెత్తి చూసిన సుమిత్ర, ఒప్పుకుంటాను, ఆ పెళ్లి ఇష్టంతో జరిగింది కాదు, కానీ దేవుడు వేసిన ముడికి గౌరవం కూడా ఇస్తాను. అక్కడ ఉన్న అమ్మాయి కూడా నా బిడ్డలాంటి అమ్మాయి. తను ఇప్పటికైనా సంతోషంగా అభి జీవితంలో భాగం అవ్వాలి. అలా అవ్వాలంటే నీకే పెళ్లి జరిగి తీరాలి. అంటే అభి సంతోషం కోసం నాకు పెళ్లి చేస్తున్నావు. నా గురించి నీకు అవసరం లేదు అంతేనా? లేదు, ఈ పెళ్లి వల్ల ముగ్గురు జీవితాలను దారిలో పెట్టాలనుకున్నాను. నా సమాధానం నీకు విచిత్రంగా అనిపించిందని తెలుసు, కానీ నువ్వు అభికి దూరంగా ఉండటం మంచిది. అమ్మా ప్రణవి, నాకు తెలుసు, అన్నీ తెలుసు. నేను ఓపెన్ అవ్వకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళి పెళ్లి కొడుకును కలవటానికి వస్తున్నాని మీ నాన్నగారికి ఫోన్ చెయ్యి. లేకపోతే నేను నీ విషయాలన్నీ మీ నాన్నతో చెప్పాల్సి వస్తుంది. బెదిరించి నా పెళ్లి చేస్తావా? సాక్షి కోసం నేనేమైనా చేస్తాను. సారీ, సాక్షి అభిలాష్ కోసం ఏమైనా చేస్తాను అనగానే కోపంగా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రణవి. సాక్షి అంటూ పిలుస్తుంది సరస్వతి. సరు, ఏంటన్నిసార్లు పిలుస్తున్నావు? సాక్షి ఇంట్లో లేదు, ఆ విషయం మర్చిపోయావా? ఓహో అవునండి, నిజమే, సాక్షి ఇంట్లో లేదు కదా, మర్చిపోయా అంటూ మొహమంతా దిగులుగా పెట్టేసరికి సరు ఆ అమ్మాయి ఆశ్రమని వెళ్ళి 2 రోజులు కూడా కాలేదు. నువ్విలా దిగులు పడితే ఎలా చెప్పు? అది కాదండి, అత్తయ్య అంటూ నా చుట్టూ తిరిగేది. పూజ కోసం పువ్వులన్నీ సిద్ధం చేసేది. మనసులో అనుకున్న పని చెప్పకముందే చేసి పెట్టేది. కానీ సాక్షి 2 రోజులు లేకపోతేనే ఇలా ఉంది తనకి. అభి నిజంగా డివర్స్ ఇస్తే? సరు, ఎందుకలా దిగులు పడతావు? కోడలుగా కాదు, సాక్షి ఇంటి కూతురుగా ఇక్కడే ఉండేలా చేస్తాను. సరేనా? నువ్వు బాధపడకు. కానీ ఇలా ఎందుకండి? అభికి సాక్షి మనసు అర్థం కావటం లేదు. ఎందుకు వారు తనకి దూరం కావాలనుకున్నాడు? కొన్నిసార్లు దూరమే దగ్గర చేస్తుంది సరు. అంటే సరు, ఈ 2 రోజులు అభిని గమనించావా? అసలు ప్రణయ్ ఫోన్ చేసినా ఇంటికి వచ్చిన తనతో ఎక్కువగా ఫ్రీగా ఉండలేకపోయాడు. వాడు సాక్షి విషయంలో ఖచ్చితంగా ఆలోచిస్తాడు అంటూ ఉండగా సాక్షి కాఫీ అంటూ హాల్లోకి వచ్చాడు అభి. సాక్షి అంటూ ఉండగా సాక్షి పేపర్ని చేతిలో పెట్టాడు సుందర్ గారు. డాడ్, పేపర్ కాదు. మరి సాక్షి అంటే? నేను పేపర్ అని అనుకున్నా. ఇంకెవరు? అదేంటి నాన్న, మీ కోడలు. అంటే నీకేం కాదా? సైలెంట్గా నిలబడిపోయాడు అభి. అభి అన్న వాళ్ళమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. ఆమె కాఫీ కప్పు చేతిలో పెట్టగానే బయట ఉన్న లాన్లోకి వచ్చాడు. కాఫీ ఏంటమ్మా ఇలా ఉంది? 2 డేస్ నుండి పాలు మార్చు, లేకపోతే పౌడర్ మార్చు. అభి, సాక్షి రాకముందు కూడా కాఫీ నేనే కలిపేదాన్నిరా. అవే పాలతో అదే పౌడర్తో. మార్చాల్సింది పౌడర్ పాలు కాదు, నీ ఆలోచన విధానం. మామ్. ఎస్ అభి అంటూ అక్కడి నుండి కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోయారు ఆవిడ. సాక్షి అంటూ కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళాడు అభి. 8 నెలల క్రితం. అమ్మాయి సాక్షి అంటూ పిలుస్తున్నారు పూజారి గారు. హా పూజారి గారు వస్తున్నా అంటూ గుళ్ళో కోనేరు నుండి నీలబిందె తీస్తూ ఆయన చేతిలో పెట్టింది. అమ్మా, జమీందారి బిడ్డవి, రోజు ఈ గుడికి శుభ్రం చేయటం, గుడి అలంకరణ, ఇవన్నీ నీకెందుకు తల్లి? మేము ఇంతమందిమి ఉండగా. పర్లేదు పూజారి గారు, మా అమ్మ చేసే పని కదా. ఈ పనులు చేస్తే నాకు అమ్మతో గడిపినట్టే ఉంటుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. ఇవాళ ఎగ్జామ్ ఉంది అన్నావుగా, బాగా రాయి. శుభం కలుగుతుంది తల్లి నీకు. సరే పూజారి గారు అంటూ అక్కడి నుండి బయలుదేరి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయింది సాక్షి. ఏ సాక్షి, ఆగవే. ఏంటి రాణి, నా సెంటర్ తర్వాత కదనేది.
నన్ను డ్రాప్ చేసి వెళ్ళవే. సరేరా. అబ్బా, ఫైనల్ ఎగ్జామ్కి నీ వెనక నెంబర్ కాబట్టి నువ్వు చూపిస్తే రాసి పాస్ అయిపోయాను. అదేమో ఐసెట్. నువ్వెక్కడో నేను ఎక్కడో రాస్తున్నాం. నాకు భయంగా ఉందే. పాస్ అవ్వకపోతే ఇక అంతే. మా బాబు ఎవడికో ముడిపెట్టేస్తాడు నన్ను. మరి అంత భయం ఉన్నదానివి చదవచ్చు కదేం. మనకు అసలు రాని సబ్జెక్టు ఇది ఎలా చదివనే. మ్యాథ్స్ అంటే నాకు చెమటలు పట్టేస్తాయి. నీలా నేనేం ఇంటెలిజెంట్ని కాదు కదే. ఏం కాదులే, బాగానే రాస్తావు. వెళ్ళు, ఆల్ ద బెస్ట్ అంటూ వెళ్ళిపోయిన సాక్షి. ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటికి చేరిన సాక్షి. ఇంటికి వస్తూనే చైర్లో కూర్చొని కళ్ళద్దాలు తలపై పెట్టుకుని నిద్రపోతున్న బామ్మ కనిపించడంతో బామ్మ అంటూ దగ్గరకు వెళ్ళి పిలిచి పరిగెత్తింది. సడన్గా ఉలిక్కిపల్లేచి, నువ్వా సాక్షి, నా బంగారం, ఎప్పుడు వచ్చావు తల్లి? ఎగ్జామ్ బాగా రాసావా? హా, రాశాను బామా అంటూ ఉండగానే జమీందార్ రఘురామయ్య గారు లోపలికి రావటంతో సైలెంట్గా బామ్మ వెనక్కి వచ్చి నిల్చుని ఉంది సాక్షి. కాలు నొక్కొని లోపలికి వచ్చిన కూతురి మొహం చూడకుండా, అమ్మా ఇదిగో ఈ అబ్బాయి పెళ్ళికొడుకు. మరో 10 రోజుల్లో సాక్షి పెళ్ళి. అదేంటి రఘు, అది ఇంకా చదవాలి అని ఆశపడుతుంటే నువ్వు పెళ్ళి అంటావేంటి? అమ్మా, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మాట్లాడకుండా ఆవిడ గారిని పెళ్లికి ఒప్పించు అంటూ లోపలికి వెళ్తున్నవాడు ఆగిపోయి, అమ్మా, నా ప్రాణమైన భార్యని ఈవిడ గారి వల్ల పోగొట్టుకున్నాను నేను. ఈ మాత్రమైన చదివించానంటే దానికి కారణం నీ మీద గౌరవంతోనే. అదే ఆశతో అడుగుతున్నా, ఈ పెళ్లికి ఒప్పించు తన్ని. నాన్న, అమ్మ ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాఘవయ్య. సాక్షి సాక్షి అంటూ వచ్చింది రాణి. సాక్షి, ఏది బామ్మా? హే రాణి, సాక్షి మేడ మీద ఉంది. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాశావు? సాక్షి ఉంటే బాగా రాసేదాన్ని, కానీ ఏం రాశానో ఎలా రాశానో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేదాకా చెప్పలేము. హాహా, ఏడ్చినట్టు ఉంది. సరేలే వెళ్ళు, దాన్ని కూడా ఏదో ఒకటి చెప్పి నవ్వించు. అసలే డల్గా ఉంది. ఏమైంది బామ్మ? ఏం చెప్పమంటావు రాణి? రఘు దానికి పెళ్లి చేయాలనుకున్నాడు. అయ్యో, అదేంటి బామ్మ? పాపం, అది బాగా చదవాలి, మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటూ ఉంటే ఇలా ఎలా అంటూ ఉండగానే వచ్చాడు రఘురామయ్య గారు. ఏమ్మా రాణి, నాన్న ఎలా ఉన్నారు? హా, బాగున్నారంకుల్. హా, మీ నాన్నని నన్ను ఒకసారి కలవమను. నీకు మంచి సంబంధం చూశాను, చెబుతాను మీ నాన్నకి. హా, తొక్కలో ఈయన విధవ పాయిత్యం మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాడా ఏంటి? చస్తే ఇయ్యనను, మా నాన్ను కలవనివ్వను. అసలే మా బాబు ఎప్పుడెప్పుడు నన్ను గెంటయ్యాలా అని చూస్తున్నాడు. ఆ కిషోర్ గాడేమో ఇంకా సెట్ కలేదు దేవుడా అని మనసులో అంటూ ఉండగానే, ఏమ్మా అని రగడిగేసరికి సరే అంకుల్ అంటూ అక్కడి నుండి మేడ మీదకి పరిగెత్తింది. మేడపై కళ్ళ నిండా ఉన్న నీళ్లతో ఆకాశంలోకి చూస్తూ ఉంది సాక్షి. అమ్మా, ఎందుకు వదిలి వెళ్ళావమ్మా నన్ను అంటూ కళ్ళు మూయగానే కంటిలోని నీళ్లు బయటకు వచ్చి భూమాతను తాకేశాయి. సాక్షి అంటూ రాణి సాక్షి భుజంపై చెయ్యి వేసేసరికి రాణి హత్తుకునే ఏడ్చేసింది. ప్లీజ్ సాక్షి, ఏడవకు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా చూస్తాను, ప్లీజ్ ఏడవకు. వద్దు రాణి, నాన్నకు విషయం తెలిస్తే ఇక అంతే. అలా అని పెళ్లి చేసుకుంటావా? మనసులో ఉన్న కోరికలు చంపుకొని ఇలా? వద్దు సాక్షి, వద్దు ప్లీజ్, నా మాట విను నేను అంటుండగానే. రాణి, ఉండని, వదిలేయి. ఏదైనా గీత ఉండాలి. ఇంకా ఏంటే ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? బాధగా అనిపించింది, కానీ నాన్నకు నచ్చిన అబ్బాయిని చేసుకోవడానికి నాకేం అభ్యంతరమూ లేదులేవే. వదిలేయి. కనీసం ఆయన చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అన్నా ఆయనకు నా మీద కోపం పోవచ్చు. హైదరాబాద్ సిబిఐటి క్యాంపస్. విజ్జు, అభిన్ చూసావా అంటూ వచ్చి కూర్చుంది ప్రణవి. లేదు, వాడింకా క్లాస్ నుండి రాలేదు. అదేంటి, అక్కడ ఏం చేస్తున్నాడు? లలితకు ఏదో డౌట్ ఉంటే క్లియర్ చేస్తున్నాడు. ఏంటి, లలితకు డౌట్ క్లియర్ చేస్తున్నాడా అంటూ సడన్గా లేచి క్లాస్ వైపు పరిగెత్తి వెళ్ళింది. ఏమైంది దీనికి? వా డౌట్ క్లియర్ చేస్తే దీనికేంటి అనుకుంటూ వాళ్ళ క్లాస్ వైపు వెళ్ళాడు. అభిలాష్ డౌట్ క్లియర్ చేస్తూ ఉంటే అభి కళలోకి చూస్తూ ఉంది లలిత. వెంటనే తన నెత్తి మీద ఒకటి ఇచ్చేసరికి ప్రణవిని చూసి కోపంగా, ఏంటే చదువుకుంటుంటే? ఆహా, నువ్వెవరిని చదువుతున్నావో నాకు అర్థమయ్యే నేను ఎత్తిపై ఒకటిచ్చాను, కానీ అంత సీన్ లేదక్కడ. 4 years నుండి నాకే ఓకే చెప్పలేదు. నువ్వు ట్రై చేసి వేస్ట్ కాని బయలుదేరు అంది కఠినంగా. ప్రణవ్ వైపు కోపంగా,
ఒక్క చూపు విసిరి థ్యాంక్స్ అభి అంటూ అభి చేతిలో బుక్స్ తీసుకుని వెళ్ళిపోయింది. హే ఏంటే ప్రణవి, పాపం డౌట్ అని అడిగిన అమ్మాయిని ఏవో మాటలనేసి పంపావు అంటూ బ్యాగ్ సర్దుకొని వెళ్తున్న అభికి అడ్డంగా నించొని మళ్ళెప్పుడు వస్తావు కాలేజ్కి? చూస్తా వీలు చూసుకొని తెలుసుగా. కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుండి 2 బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నాను కానీ చూద్దాము. కోప్పడకు మన సంగతి అని అభివైపు చూసింది. 4 సంవత్సరాల నుండి ఒకే క్వశ్చన్ అడుగుతున్నావు, నేను ఒకే ఆన్సర్ చెబుతున్నాను. నో ప్రణవి, నువ్వు నా ఫ్రెండ్వి అంతే. వేరే ఎవరైనా ఉన్నారని మనసులో లేదు. ఇప్పటికింకా నా దేవత ఎదురుపడలేదు. తను ఎదురుపడితే వెంటనే అని నవ్వుతూ ఆగిపోయాడు. హా ఏంటే వెంటనే అంది కంగారుగా. తాళి కట్టేస్తా అన్నాడు అభి. బాయ్ ప్రణవి, బోర్డ్ మీటింగ్ ఉంది, హ్యావ్ టు లీవ్, బాయ్. అభి వెళ్ళిన వైపు చూస్తూ ఏం చేస్తే నేను నీకు నచ్చుతాన్రా? నీకెలా ఉంటే నచ్చుతాను అని అడిగినా చూసిన వెంటనే కనెక్ట్ కాలేదు నువ్వు నాకు అని చెప్పావు. ప్లీజ్ అభి, నా ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది, ఏం చేస్తే అర్థమవుతుంది అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది. అభినందన కన్స్ట్రక్షన్ ఆఫీసు. ఏంటి రావు గారు, ఇది ఒక 25 కుర్రాడు కోసం అరగంట వెయిట్ చేపిస్తున్నారు. మాకు పనిలేదనుకున్నాడా ఏంటి ఈ సీఈఓ? లేదు సార్ వచ్చేస్తారు. ఫారిన్ డెలిగేట్ మీటింగ్ కూడా ఇవాళే కావటంతో అంటూ ఉండగానే డోర్ ఓపెన్ చేసిన సౌండ్ విని హో సారీ మీటింగ్ స్టార్ట్ చేద్దామంటూ చైర్లో కూర్చొని చెప్పండి ఏంటి కొత్త ప్రపోజల్? అదే అభి, మనం ఆ జూబ్లీ హిల్స్ అంటూ ఉండగానే అభి ఆయన మొహాన్ని సీరియస్గా చూసేసరికి ఆయన సైలెంట్ అయిపోయారు. చూడండి, నీ ముందే చెప్పాను అక్కడ ఉండే స్లమ్ ఏరియాని మనం ఖాళీ చేయటం మంచిది కాదు అని. చాలా మందిని రోడ్డును పడేసి మనం కట్టే కట్టడం నిలబడుతుంది అని ఎలా అనుకున్నారు? మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ హాయిగా జీవిస్తున్న వాళ్ళ జీవితాలు అంధకారంలో మాత్రం నెట్టేయకండి. నేను ఈ ప్రపోజల్కి ఒప్పుకోను అని మీరు చేయాలి అని మొండిగా అంటే నేను ఈ సీఈఓ అభిలాష్ అనే సంగతి మర్చిపోయి రౌడీ అభిగా మారవలసి వస్తుంది. నా సంగతి ఎవరికి తెలిసినా తెలియకపోయినా హరి అంకుల్ మీకు తెలుసుగా నా గురించి. జాగ్రత్త, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు చేయకండి. గెట్ లాస్ట్ ఎవ్రీబడి అంటూ అరిచేశాడు. అందరూ అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్ళిపోయారు. కోపంగా అక్కడే సీట్లో కూర్చొని పోయాడు. అభి అక్కడే ఉండి అభిని చూస్తున్న సత్యం గారు అభిని పిలిచేసరికి హా అంకుల్ చెప్పండి. అభి, ఎంజాయ్ చేయవలసిన వయసులో నీకు ఈ బాధ్యత బరువుగా అనిపిస్తుంది కదా? లేదంకుల్, బాధ్యత అవుతుంది కానీ బరువు కాదంకుల్. నాన్న హెల్త్ కండిషన్ చూసే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అండ్ ఐ లైక్ ఇట్. పర్లేదు, బిజినెస్ అన్నాక టెన్షన్ కామన్. వయసు చిన్నది కానీ నీ ఆలోచన విధానం చాలా గొప్పదభి. థ్యాంక్స్ అంకుల్, నేను ఇంటికి వెళ్తున్నా అంకుల్ అంటే అక్కడి నుండి బయలుదేరాడు. హలో అభి, నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నాను, రా కొంచెం నన్ను పిక్ చేసుకో. అమ్మా, మొన్నే కదా షాపింగ్ చేశావు, మళ్ళీ షాపింగ్ ఏంటి? అరే, మా ఆయన సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటే నీకెందుకురా నొప్పి, నోరు మూసుకొని రా అని ఫోన్ పెట్టేసింది సరస్వతి. అబ్బో, సరు డార్లింగ్కి కోపం వచ్చినట్లు ఉందే అని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపాడు. ఫోన్లో మాట్లాడుతూ లోపలికి నడుస్తూ చూసుకోకుండా ఒక అమ్మాయికి డ్యాష్ ఇచ్చాడు. ఆ అమ్మాయి కింద పడిపోతుంటే చెయ్యి పట్టుకొని పైకి లాగటంతో అభి ముఖానికి ఎదురుగా వచ్చి కళ్ళు మూసుకొని అభి మీద పడకుండా కంట్రోల్ చేసుకుంటున్న ఆ అమ్మాయి మేము చూసి అభి ఫ్లాట్ అయిపోయాడు. కలువ పువ్వులు వంటి కండ్లతో, భయంతో ఎరుపెక్కిన బుగ్గలతో, భయానికి అదురుతున్న దొండపండు లాంటి పెదాలను ఎక్కడ కింద పడిపోతున్నానన్న టెన్షన్తో గట్టిగా ఊపిరి పీలుస్తున్నాం. అతగాడి ఏమంటాడో ఏమో అన్న భయం ఆ మేములో కనిపిస్తుంటే కంగారుగా సారీ అంటూ అతని చెయ్యి నుండి చెయ్యి విడిపించుకొని ముందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. తను వెళ్ళిన వైపే చూస్తూ నా దేవత అన్నాడు అభి. షాపింగ్ మాల్లో ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి వెనకే వెళ్ళాడు. హే మిస్ అంటూ. ఆ అమ్మాయి కంగారుగా మేనేజర్ రూమ్లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి బయటికి వచ్చి చూసేసరికి ఎదురుగా మళ్ళీ మన అభి. హే మిస్ అన్నాడు ఆ అమ్మాయి దగ్గరికి వస్తూ. ఏడ్చినట్టుగా ఆ మొహం కళ్ళు చెప్పటంతో తన దగ్గరికి వెళ్ళాడు. అభిని చూసి ఏంటి సార్ అని వినయంగా అడిగింది. ఏం లేదు, మీ పేరేంటి? ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. ఎందుకు ఏడ్చావు? నేనేమి ఏడవలేదు. అసలు ఎవరండి మీరు
అర్థం కాని మలయాళం సినిమా చూసినట్లు ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే. హా, నీ కాబోయే మొగుని గాని ముందు చెప్పు, నీ కళ్ళలో నీళ్ళ కారణం ఏంటి? ఓయ్, ఏంటి నీ పాటికి నీవు? ఓహో, మాట్లాడేస్తున్నావా? ఎర్రగడ్డ నుండి పారిపోయి వచ్చావా ఏంటి? హాహాహా, కాదులే కాని ఎందుకు ఏడ్చావు చెప్పు. నువ్వెవర్రా బాబు, నన్ను ఇలా తగులుకున్నావు? అవును, ఏడ్చాను. ఆ మేనేజర్ వేదవ ఉన్నాడు చూడు, వాడితోనే నసంతా. అమ్మాయిలను దారుణంగా చూస్తాడు. ఏదో బాధగా అనిపించింది. ఏడిస్తే నువ్వేమో కాబోయే మొగుణ్ణి, మీ అమ్మకు అల్లుణ్ణి అంటూ విసిగిస్తున్నావు అంటూ ఉండగానే అభి అక్కడి నుండి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మో, వీడేంటి? అసలు వీడెవరు? ఇక్కడి నుండి జంపవ్వాలి, లేకపోతే నా పని అవుట్ అంటూ అక్కడి నుండి స్టాక్ సెక్షన్కి వెళ్ళింది. అభి మేనేజర్ రూమ్లోకి వెళ్ళి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎండి అతని ఫ్రెండ్ కావటంతో మేనేజర్ని జాబ్ నుండి తీపించేశాడు. ఆ అమ్మాయి కోసం బయటికి వస్తే తను ఎక్కడా కనిపించలేదు. షాప్ మొత్తం వెతికాడు. చా, ఎక్కడికి పోయింది ఇది అనుకుంటూ ఉండగానే వాళ్ళమ్మ నుండి కాల్ రావటంతో శారీ సెక్షన్కి వెళ్ళాడు. ఏంటి మామ్, ఇంకా అవ్వలేదా? అయ్యింది, కానీ నాకు కొంచెం ఈ 2 శారీస్లో అక్కకి ఏది బాగుంటుంది చెప్పవా? ఓహో, గ్రీన్ కలర్ తీసుకో అంటూ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అప్పటి నుండి ఆలోచిస్తున్నారా అభి, కానీ అస్సలు తేలడం లేదు ఈ కలరు. నువ్వు వచ్చి పెద్ద ప్రాబ్లం క్లియర్ చేశావు. అదేంటమ్మా, జీవితాంతం కట్టుకునే శారీసా ఇవి? ఏ కలర్ తీసుకుంటే ఏం? కొన్ని రోజులు కట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తావుగా. కొన్ని రోజులు కట్టినా నిమిషం కట్టినా నచ్చిన చీర కట్టుకోవటంలో తృప్తి వేరులే. నీకు చెప్పినా అర్థం కాదులే అంటూ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. అక్కడే బిల్స్లో ఏదో తేడా ఉండటంతో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నా ఉన్నాం. ఆ డాష్ ఇచ్చిన అమ్మాయి కనపడడంతో, అమ్మ నువ్వు బిల్ పే చేసి ఇక్కడే ఉండు, 2 మినిట్స్ అని అమ్మాయి వెనకాలే వెళ్ళాడు. అకౌంట్స్ సెక్షన్ కావటంతో, ఓహో, అకౌంట్స్లో పనిచేస్తావా అంటూ లోపలికి వచ్చి తన ముందు నించున్నాడు. సడన్గా తన వైపు చూసి, ఓయ్, ఏంటి నువ్వు ఇక్కడ? మళ్ళీ ఎప్పుడు ఏడవకు, నువ్వు అస్సలు బాగోవు ఏడిస్తే. ఓయ్, నీకెందుకు? నేను ఏడిస్తే అసలు? ఎవరు స్వామి నువ్వు ఇలా తగులుకున్నావు? చెప్పాగా నీ మొగుని అని. అచ్చా, సరేలే, అది జరిగే పని కాదు, కానీ పోయి పని చూసుకో. మళ్ళీ మా మేనేజర్ గారు చూస్తే నా సంగతి గోవిందా. భయపడకు, వాడింకా నీ జోలికి రాడులే. జాబ్లో నుండి తీపించేసా అన్నాడు కూల్గా ఫోన్ చూస్తూ. హా, అంది నోరు ఎల్లబెట్టి. నోరు ముయ్, దోమలు దూరుతాయి. సరేగా, నీ పేరేంటి? నీ పేరు నాకెలా తెలుస్తుంది అంది వెంటకారంగా. అచ్చా, నా పేరు తెలుసుకోవాలని ఉందా? అభిలాష్, అభినందన కన్స్ట్రక్షన్స్కి CEO అన్నాడు చెయ్యి చాపుతూ. నీ పేరు? నీలిమా సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది సీట్లో నుండి లేచి నించొని. పర్లేదు కూర్చో అని నేను చెప్పింది ఏం చేశావు? ఏంటి సార్? అదే, ఏడవనని ప్రామిస్ చేస్తానన్నావుగా. మీరు నాకేమవుతారు? నా గురించి ఏం తెలుసు అనే లోపు, విల్ యు మ్యారీ మీ మిస్ నీలిమా అంటూ తన కళ్ళల్లోకి చూశాడు. షాక్తో నిలబడిపోయింది. టేక్ యువర్ ఓన్ టైం, రేపు వస్తాను, సమాధానం చెప్పు అంటూ లేచి వెళ్ళబోతూ వెనక్కి వచ్చి, ఆ అందమైన కళ్ళకు కాటుక అందం కానీ కన్నీళ్లు కాదు, ఏడ్చి ఆ కళ్ళ అందాన్ని పాడు చేయకు అంటూ వెళ్ళిపోయారు నవ్వుతూ. అసలు ఏం జరిగిందో అర్థం కాక చైర్లో కూర్చుని పోయింది నీలిమ. కార్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి బయలుదేరారు. లంచ్ టైం కావటంతో నీలిమ కోసం రమ్య వచ్చి తన ముందు కూర్చొని, హే నీలు, నీకు ఈ విషయం తెలుసా? మన మేనేజర్ గారిని జాబ్లో నుండి పీకేశారట ఎండి అంది బాక్స్ ఓపెన్ చేస్తూ. తెలుసు అంది చిన్నగా. తెలుసా? ఎలా? పీకేసింది నా వల్ల కాబట్టి. అదేంటి? ఏమోనే రమ్య, అతగాడెవరో వచ్చాడు, మన మేనేజర్ గాడు నన్ను పొద్దున చేసిన దానికి ఏడ్చాను అని వాణ్ణి తీపించేశాడు. ఇక ముందు ఏడవను అని ప్రామిస్ చేయమన్నాడు. ఎవరు బాస్ అంటే కాబోయే మొగుణ్ణి అన్నాడేం. హాహా, గురుడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు అంటూ ఉండగానే కొరియర్ బాయ్ వచ్చాడు. మాంగ్ కొరియరా? నాకా అంటూ ఓపెన్ చేసి చూసి షాక్ అయింది. ఏమైంది ఏంటే అది అని అడిగిన రమ్యకు కొరియర్లో వచ్చిన బాక్స్లో ఉన్న తాళి తీసి చూపించింది. అందులో ఉన్న స్లిప్లో, మన పెళ్లి తాళి నీకు నచ్చిందా? నీ మెల్లో ఇది ఇంకా అందంగా ఉంటుంది, ప్రేమతో అభి అని రాసి ఉంది. ఏంటే నీలు ఇది? ఎవరైనా పూలు పంపుతారు, గిఫ్ట్స్ పంపుతారు, ఇతగాడి ఎవరో చాలా సిన్సియర్గా ఉన్నాడు. ఓకే చెప్పేయి. హే రమ్య, ఏంటి నువ్వు కూడా నా గురించి మొత్తం తెలుసు కూడా
మా మామయ్య ఎలాంటి వాడో తెలియదా నీకు? రేపు అతను వస్తే ఇది ఇచ్చేసి ఈ తాళి కోసం ఇంకో అమ్మాయిని చూసుకోండి అని చెప్పాలి. నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు కాని పద అంటూ బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయింది. రాత్రి అంతా అభి ఆలోచనలు నీలుకి నిద్ర లేకుండా చేసేశాయి. ఆమె సమస్యలు ఎన్ని ఉన్నా అభిమోహం గుర్తురాగానే అవేం ఆమెకు గుర్తురాలేదు. మొదటి పరిచయంలోనే అభి మీద చాలా ప్రేమ వచ్చేసింది. కానీ పరిస్థితులు గుర్తు చేసుకుని అభికి దూరంగా ఉండాలనుకుంది. నెక్స్ట్ డే 12 గంటలకు నీలిమ ఫుల్ వర్క్లో బిజీగా ఉండగా వచ్చాడు అభి. హాయ్ అంటూ. హలో సార్ అంటూ లేచి నించొని స్మైల్ ఇచ్చింది. అభి అని పిలవచ్చు నన్ను. సార్ అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే అబ్బా తల పగిలిపోతుంది, పద కాఫీ డే పక్కనే కదా, కాఫీ తాగుతూ మాట్లాడుకుందామన్నాడు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చేయి అంటూ వెళ్ళాడు కాల్ వస్తే మాట్లాడుతూ. కాసేపటికి రమ్యతో పాటు కాఫీ డేకి వచ్చింది. రమ్య వీళ్ళ మధ్యలో ఎందుకని వేరే టేబుల్లో కూర్చుని ఉంది. సార్ అని అభి ముందు వచ్చి నిలిచి అభి ముందు బాక్స్ పెట్టింది. ఏంటి నచ్చలేదా ఆ డిజైన్ నీకు? లేదు చాలా బాగుంది కానీ దానికి నేను అర్హురాల్ని కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ వెళ్ళబోతూ ఉంటే హే నీలిమ కూర్చో, మీ ఫ్రెండ్ని కూడా ఇక్కడికే రమ్మని పిలువు అన్నాడు. ఇద్దరు ఉండటంతో కాఫీ వస్తే నీలిమ ఒక కప్పు, రమ్యకి ఇంకో కప్పు అభి ముందు పెట్టి తనకు తీసుకోలేదు కాఫీ. హే కాఫీ తీసుకో, నాకు అలవాట్లేదు, నేను తాగను. నో థ్యాంక్స్ సార్. హాయ్ నీలిమ ఫ్రెండ్ గారు, నా పేరు అభిలాష్ అంటూ పరిచయం చేసుకున్నాడు. నీలిమ మాత్రం టెన్షన్గా చుట్టూ చూస్తూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుండడం గమనించి ఇబ్బందిగా ఉందా ఇక్కడ నీకు అని అడిగాడు. కాస్త అంటూ సైలెంట్ అయిపోయింది. నీలు నీ సమాధానం నో అయితే నువ్వు నాకు నో అని చెప్పేదానివి కానీ నేను నీకు నచ్చాను. కానీ నీ ప్రాబ్లం ఏదో నాకు ఓకే చెప్పకుండా ఆపేస్తుంది. నేను మాటిస్తున్నాను, నీ ప్రాబ్లం ఏదైనా సరే నాకు చెప్పు, నేను ఉన్నాను అంటూ నీలిమ చెయ్యి తన చేతుల్లోకి తీసుకోగానే కంగారుగా అతని చెయ్యి నుండి చెయ్యి విడిపించుకొని థ్యాంక్స్ సార్ ఫర్ కాఫీ అంటూ అక్కడి నుండి రమ్యని తీసుకుని వెళ్ళిపోయింది మౌనంగా. నీలు ఆ అబ్బాయి చాలా మంచివాడే, అసలు చెప్పకుండానే నీ ఇబ్బందిని నీ భావాలను అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటావు. కానీ నాకు అతను ప్రాణాలతో ఉండటం ముఖ్యం. నేను అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్లీజ్ రమ్య, అతను ఇంకోసారి ఇక్కడికి వస్తే నన్ను కలవకుండా చూడేం. ఎందుకంటే మనసులో ఉన్న భావాలు కూడా చదివేయగలడు అతను. అందుకే ఇటు రామకృష్ణాపురం సాక్షి ఇంట్లో పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలని వచ్చాడు. హే హాయ్ సాక్షి, నాతో ఫ్రీగా ఉండు. ఏంటి తల దింపేసి కూర్చుని ఉన్నావు, నేను నీకు నచ్చలేదా అని అడిగాడు మురళి. సైలెంట్గా ఉండటంతో మళ్ళీ అతనే, నీకు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, మీ నాన్నకు నేను నచ్చాను, ఈ పెళ్ళికి నువ్వు ఫిక్స్ అయిపో. అంటే ఇలా నిన్ను కలవటం ఎందుకు అంటే అంటూ దగ్గరకు రాబోయేలోపు పక్కనే ఫ్రూట్స్లో ఉండే కత్తిని సాక్షి చూపించడంతో ఆగిపోయాడు. ఇప్పుడు తప్పించుకున్నావు, పెళ్ళి నాతోనేగా, ఎక్కడికి పోతావు అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. సాక్షి చేతిలో ఉన్న కత్తి పక్కన పెట్టి ఏడుస్తూ అక్కడే కూర్చొనిపోయింది. బయట ఉన్న బంధువులందరూ పెళ్లి ఫిక్స్ చేసి తాంబూలాలు మార్చుకొని పెళ్లికి ముహూర్తం ఇంకో 15 రోజుల్లో ఫిక్స్ చేశారు. లోపలే వాళ్ళమ్మ ఫోటో దగ్గరే కూర్చుని మౌనంగా రోధిస్తూ ఉండిపోయింది సాక్షి. హైదరాబాద్. అభి లేరా, గుడికి వెళ్ళాలి. అమ్మా ఇంత పొద్దున్న ఎందుకమ్మా ఊరికే దేవుణ్ణి డిస్టర్బ్ చేస్తావు? హాహాహా నువ్వు మారవురా, పద ఇవాళ వైకుంఠ ఏకాదశి, పద అంటూ 5 గంటలకల్లా గుడికి చేరుకున్నారు అభి, సరస్వతి, విశ్వనాథ్ గారు. చాలా మంది ఉండటంతో విఐపి గేట్ ద్వారా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. ప్రసాదం తీసుకొని రమ్మని అభి వచ్చేసరికి ఆ కౌంటర్ దగ్గరే లంగా ఓన్తో లూజ్గా అల్లిన జడకి నిండుగా పూలు పెట్టుకుని చేతికి మట్టి గాజులు, కళ్ళకు కాటుక, నుదుటిన చిన్న బిందు, దానికి అందంగా దిద్దిన కుంకుమతో అక్కడే కూర్చొని ప్రసాదం పొట్లాలు కట్టి అందిస్తుంది నీలిమ. హే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అభి నీలిమను అడిగేసరికి కనురెప్పలు ఆడిస్తూ అమాయకంగా మొహం పెట్టి పక్కన ఎవరైనా ఉన్నారేమో అని చూస్తూ సేవకు వచ్చాను అండి అని చెప్పింది. ఓహో అలాగా, సరే గాని దర్శనం అయిపోయిందా? తెల్లవారుజామున 3 గంటలకు అయిపోయింది. అంత పొద్దున వచ్చావా అనగానే అక్కడ ప్రసాదాలు ఇచ్చే అవ్వ పొద్దున రావటం ఏంటి, ఆ అమ్మాయి రాత్రి నుండి
గుళ్ళోనే ఉండి గుడి శుభ్రం చేసి పూలమాలలు కట్టి ప్రసాదాలు తయారు చేసింది. ఏమ్మా మీకు కావలసిన వారా అని ఆ అమ్మాయిని అడిగేసరికి అమాయకంగా ఫేస్ పెట్టి నిలబడి అభిని చూసింది. కావలసిన వాణ్ణి కాదు బామ్మ, కాబోయేవాణ్ణి అని నవ్వుతూ చెప్పటంతో నీలిమ కంగారుగా బామ్మ వైపు చూసింది. అవునా బాబు, చక్కని అమ్మాయి, బాగా చూసుకో. నీళ్ళు నేను వెళ్ళి కవర్లు తెస్తాను. అబ్బాయికి కొంచెం ప్రసాదం ఎక్కువ పెట్టి పంపు అని పక్కకు వెళ్ళిపోయింది. మీరు అలా ఎందుకు చెప్పారు అభిగారు? నిజమే కదా చెప్పాను. అవును, ఏంటి ఇంత ముద్దుగా ఉన్నావు? తాళి కూడా రెడీగా ఉంది. దేవుని గుళ్ళో ఉన్నాం. నువ్వు అన్నావంటే మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు, తాళి కట్టేస్తా అనగాని కంగారుగా చుట్టూ చూసింది. ప్రసాదం కోసం వేరే వాళ్ళు రావటంతో కంగారుగా ప్లీజ్ అభిగారు వెళ్ళండి అని ప్రసాదం చేతిలో పెట్టడంతో తన చెయ్యి పట్టుకుని ఒకసారి పట్టుకోవే, జీవితం మొత్తం నీ చెయ్యి వదలను అంటూ చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు నవ్వుతూ. అతను వెళ్ళిన వైపే చూస్తూ వేరే వాళ్ళు పిలవటంతో వారికి ప్రసాదం అందిస్తుంది. షాపింగ్ మాల్కి వచ్చి పెళ్లి బట్టలు చూస్తున్నారు సాక్షి, మురళి వాళ్ళ కుటుంబ సభ్యులు. సాక్షికి పెళ్లి ఇష్టం లేదు, మురళి ఇష్టం లేదు. అసలు తన జీవితంలో ఏం జరుగుతుంది అని అర్థం కాక వస్తున్న కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ ఇష్టం లేని ఆ మురళి చూపుల నుండి చేతుల నుండి కాపాడుకుంటూ తల దింపుకొని కూర్చుని ఉంది. పెళ్లి కూతురు ఎవరమ్మా అని సేల్స్ మ్యాన్ అడగటంతో ఇదిగో ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి తగినట్టు మంచి మంచి కలర్స్తో శారీస్ చూపించండి అంటూ మురళి అమ్మగారు చెబుతున్నారు. చీరలు వేస్తుంటే ఇది బాగుందా అది బాగుందా అంటూ అడుగుతూ సాక్షికి నచ్చిన చీర బాగోలేదు అని చివరికి సాక్షికి ఇష్టం లేని చీరలు మురళి అమ్మగారికి నచ్చినవి తీసుకున్నారు. మనసుకి మనిషికి కొంచెం కూడా విలువ ఇవ్వని మనుషులు అని అర్థమైపోయింది సాక్షికి. కానీ తండ్రి మాట తప్ప ఇంకేం కనిపించడం లేదు. నగల విషయంలో కూడా సైలెంట్గా ఉండిపోయింది. షాపింగ్ అంతా అయిపోయి షాప్ బయట కారు కోసం నించనున్న సాక్షికి గాలికి ఎగురుతూ వచ్చిన ఒక MBA కాలేజ్ యాడ్ పేపర్ చూడగానే కళ్ళల్లో ఆగిన నీళ్లు వర్షించడం మొదలైనాయి. కాసేపటికి అందరు అక్కడికి రావటంతో ఆ పేపర్ని దాచుకుని కారులో కూర్చొని ఉంది. మురళి మాత్రం తన చూపులతో చేష్టలతో విసిగిస్తూనే ఉన్నాడు. ఊరికి చేరి వాళ్ళ బామ్మ గదిలోకి వెళ్ళి బామ్మ ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేసింది. బామ్మ కంగారుగా ఏమైంది అని అడగగానే మురళి గురించి వాళ్ళ అమ్మగారు షాపింగ్లో చేసింది అంతా చెప్పి బామ్మ, మా అమ్మ ఉంటే నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా, ఆ మురళిని చూస్తే భయంగా ఉంది బామ్మ అంటూ ఏడ్చేసింది. బామ్మ కూడా జరిగేది చూడడం తప్ప చేసేదేమీ లేక సాక్షిని ఓదారుస్తుంది. పెళ్లి కార్డులు ప్రింట్ అవటంతో రఘురామయ్య గారు పట్నంలో ఉన్న చెల్లెలు వరుస అయ్యే సరస్వతి గారి ఇంటికి వచ్చారు కార్డులతో. సరస్వతి సంతోషంగా పలకరించి పెళ్లికి తప్పకుండా కుటుంబం మొత్తం వస్తాం అని చెప్పింది. రమ్య రమ్య అంటూ రమ్య దగ్గరికి వచ్చింది నీలిమ. ఏంటి నీలు, ఏమైంది? ఏం లేదే, ఊరికే బోరుగా అనిపించింది వచ్చాను. అవును, స్టాక్ సర్దడం అయిపోయిందా? అది సరే, ఏంటి విషయం? నిన్ను గమనిస్తూ ఉన్నాను, ఏం జరిగింది? ఎవరైనా మిస్ అవుతున్నావా అంటూనే ముందు రోజు రమ్యకి అభి ఫోన్ నెంబర్ ఇవ్వటం గుర్తు వచ్చి నీలు మాటలు వినాలి అని అభికి సైలెంట్గా ఫోన్ చేసి పెట్టింది. అభి ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. చెప్పు నీలు, ఎవరైనా మిస్ అవుతున్నావా? నీ ఫ్రెండ్ని నాకు అన్ని చెప్తున్నావుగా, ఏం జరిగింది? రమ్య, అది అభిలాష్ గారిని నేను చాలా మిస్ అవుతున్నాను. కానీ ఆయన పక్కన ఉంటే ధైర్యంగా అనిపిస్తుంది. కానీ మామయ్య సంగతి వేరే చెప్పనక్కర్లేదు. నేనే తన పెళ్ళాన్ని అని కూర్చున్నాడు. అమ్మ నాన్న పోయాక అన్నీ నాకు మామయ్య చూసుకున్నాడు. ఆయనకు ఎలా చెప్పాలి ఈ విషయం తెలియదు. కానీ మనసు మాట వింటే మాత్రం అభిలాష్ కావాలనిపిస్తుంది. ఇది నేను ఇక్కడే వదిలేసి అన్నీ మర్చిపోతే బాగుండు. అసలు ఎందుకు వచ్చాడే వాడు నా లైఫ్లోకి? ఎన్నో జన్మల బంధంలా నా గుండెల్లో ఎందుకు అంతగా చోటు సంపాదించాడు? నన్ను ఎందుకు ఇంత గందరగోళమైన పరిస్థితి తెచ్చాడు? లేదు, ఇదంతా వదిలేయాలి. అభి మీద ప్రేమ చంపుకోవాలి. రమ్య, నీకు చెప్పాక నాకు కొంచెం రిలీఫ్గా ఉందే. ఎలా అయినా సరే నేను అభిలాష్ని మర్చిపోవాలి. ఏదో ఒక పనిలో బిజీ అవ్వాలి. మామయ్యకు తెలిస్తే చాలా కష్టం అంటూ కళ్ళలో నీళ్లు తుడుచుకుని అక్కడి నుండి తన సీట్లోకి వెళ్ళిపోయింది. నీళ్లు వెళ్ళాక రమ్య ఫోన్ తీసుకుని అవినాష్ గారు ఉన్నారా లైన్లో? థ్యాంక్స్ రమ్య,
కాస్త తనని నేను చెప్పిన చోటుకు ఎలా అయినా తీసుకురావా ప్లీజ్. ట్రై చేస్తాను కానీ నమ్మకంగా చెప్పలేను. అంటూ కాల్ కట్ చేసి వాల్పేపర్గా ఉన్న నీలిమ ఫోటోకి ముద్దు పెట్టాడు. రమ్య ఎక్కడికి? అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అర్జెంట్గా వెళ్ళాలి. వాళ్ళ అమ్మగారికి బాగులేదట. ఆమెను పలకరించి మనం ఇంటికి వెళ్ళిపోదాం. అయినా మీ మామయ్య ఊర్లో లేడుగా, కంగారెందుకు? సరే పద అంటూ ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంటికి చేరారు. ఇల్లు చిన్నగా ఉన్నా కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది. గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. చాలా రకాల మొక్కలు ఊరికి దూరంగా ఉండటంతో వెహికల్ శబ్దాలు ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. నీలు మనస్సుకు అనుకోని ప్రశాంతత లభించింది. నీలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను అనగానే అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ప్రశాంతంగా తల వెనక్కి వాల్చింది. కాసేపటికి తన నుదుటి మీద ఎవరు ముద్దు పెట్టినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసింది. అభిలాష్ గారు, మీరేంటిక్కడ? రమ్య రమ్య ఏది అంటూ ఉండగానే అభి తన ముందుకు వచ్చి తన మోకాళ్ళపై పడుకున్నాడు. ప్లీజ్ నీలు, ప్లీజ్ రిలాక్స్ అవ్వు. ఇక్కడ ఎవ్వరూ నిన్ను చూడరు. నిన్ను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ప్లీజ్ నీలు, కాసేపు నీ ఒళ్ళో నన్ను ఉండని అంటూ తలవాల్చాడు. అభిని అలా చూడగానే అప్రయత్నంగానే నీలు తన వేళ్లతో అభి చుట్టూ నిమురుతూ, ఏం జరిగింది అభిలాష్ గారు? తల పైకెత్తి మోకాళ్లపై కూర్చొని తన 2 చేతులతో నీలి మొహాన్ని దగ్గర తీసుకున్నాడు. మనసులో, నన్ను పెట్టుకొని నువ్వు ఇంకా ఎవరిని పెళ్లి చేసుకున్నా అది నిన్ను నువ్వు మోసం చేసుకోవటం కాక నిన్ను చేసుకునే వారిని మోసం చేసినట్టు అవుతుంది. నువ్వు ఇన్ని రోజులు మీ మామయ్య పెంచాడు కాబట్టి తన్ని పెళ్లి చేసుకుని రుణం తీర్చుకోవాలనుకున్నావు, కానీ మనసులో నన్ను పెట్టుకుని మీ మామయ్యతో సంతోషంగా ఉండగలవా? మీకెలా? నాకు తెలుసు. నువ్వు రమ్యతో మాట్లాడింది అంత నేను విన్నాను ఫోన్లో. ఆ మాటలకు సైలెంట్గా లేచి పక్కకు వెళ్ళిపోయింది నీలు. తన వెనకే వచ్చి తన పక్క నించున్నాడు, కానీ ఆమెకు తనంటే ఇష్టమని అడ్వాంటేజ్ తీసుకోలేదు. ప్లీజ్ నీలు, మీ మామయ్యతో నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం, కానీ నువ్వు డల్గా ఉండకు. నిన్ను ఇలా చూడలేకపోతున్నా. నువ్వు ఇలా డిస్టర్బ్గా ఉండడానికి నేను కారణం అస్సలు కాకూడదు. నేను పక్కనే ఉంటే నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ ఇలా డల్గా కాదు అనగానే తన్ని హత్తుకుంది నీలు. ప్లీజ్ అభి, ప్లీజ్ మామయ్య త్వరగా మాట్లాడు అంటూ నవ్వుతూ ఆమెను తన బాహువుల్లో దాచి కళ్ళతోనే ఇంటి నుండి బయటికి వస్తున్న రమ్యకు థ్యాంక్స్ చెప్పాడు. 10 రోజుల తర్వాత అక్కడ సాక్షి పెళ్లి పనులు జోరు అందుతున్నాయి. పెళ్లి హడావిడి ఇంట్లో ఉంది, కానీ తన మొహంలో ఎలాంటి పెళ్లి సంతోషం కనిపించలేదు. వచ్చిన బంధువులకు బంధువులు అనే కంటే రాబంధువులు అనేది నయమేమో. సాక్షి ఆలోచన ఒకలా ఉంటే సాక్షి డల్గా ఉండటం చూసి ఎవరినో ప్రేమిస్తున్నట్టు ఉంది, అందుకే పెళ్లి ఇష్టం లేనట్టు ఉంది, మొహంలో పెళ్లి కలనే లేదు అని చెప్పుకోసాగారు. ఇది ఆ నోట ఈ నోట పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లికి ముందు రోజు తెలిసింది. వాళ్ళు రఘురామయ్య గారిని నిలదీయటంతో సాక్షిని పిలిపించారు. ఎప్పుడు లేనిది తండ్రి పిలవటంతో సంతోషంగా తండ్రి గదికి వెళ్ళింది. కానీ అందరూ అక్కడే సీరియస్గా ఉండటం చూసి విషయం ఏంటో అర్థం కాక డోర్ దగ్గర నుండే పిలిచారట నాన్నగారు అన్న తల వంచుకొని. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగాడు కోపంగా. లేదు నాన్నగారు, నేనెవరిని ప్రేమించలేదు అన్నది కళ్ళల్లో నీళ్లతో. మరి పెళ్లి ఇష్టం లేనట్టు ఆ మొహం ఏమిటి అని అడిగాడు మురళి అమ్మగారు కోపంగా ఎరుపు ఎక్కిన కళ్ళతో. క్షమించండి, కానీ నీ పుట్టినరోజు నుండి నా ప్రపంచం ఈ ఇల్లు, మా నాన్న మా బామ్మ, వాళ్ళ తప్ప వేరే లోకం తెలియని దాన్ని. అందుకే అందరికీ దూరంగా వెళ్తున్నాను అనే బాధ తప్ప ఇంకేం లేదు నాన్నగారు అంది. ఏమ్మా, పెళ్లి కాకముందే అమ్మాయిని అన్ని మాటలంటున్నారు. నువ్వు సాటి ఆడదానివేగా, ఆ వయసు దాటి వచ్చిన దానివేగా. నువ్వు పెళ్ళి అవుతున్న సమయంలో కన్న వాళ్ళకి దూరంగా అవుతున్నా అని బాధపడి ఉంటావుగా. ఆ అమ్మాయిని అనరాని మాట్లాడినావే. మా రఘురామయ్య గారి అమ్మాయి బంగారం, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే మా పిల్లని మీ ఇంటికి పంపాలంటే భయంగా ఉంది. ఏం రఘురామ్ గారు, తల్లి లేని మన బంగారు తల్లికి ఈవిడ తల్లి లేని లోటు తీర్చాలి కానీ సాధించకూడదు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఈ సంబంధం మనకి వద్దు. ఆహా, అక్కడేదో మేము మీకు తక్కువ కనిపిస్తున్నట్టు. మా సంబంధం తప్ప ఇప్పుడు మీకు దారి లేదు. పెళ్లి ముందు రోజు పెళ్లి ఆగిపోతే దానికి జీవితంలో పెళ్లి కాదు. దానికి పెళ్లి ఎలా జరుగుతుందో మేం చూస్తామని
మురళి అమ్మగారు లేచారు. పదండి పదండి, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ లేచి వెళ్ళబోతూ ఉంటే, ఆగండమ్మా అంటూ విశ్వనాథ్ గారు పిలిచారు. రఘురామయ్య గారు చాలా సహాయం చేసిన వారు విశ్వనాథ్ గారికి. అందుకే ఆ అభిమానంతో 2 రోజుల ముందే పెళ్లికి వచ్చారు. ఏంటి కార్ల బేరమా అన్నది మురళి తల్లి. లేదు, కళ్ళు తెరిపించే పని. హా, అభి ఆ అమ్మాయిని తీసుకునిరా అనగానే అభిలాషు ఒక అమ్మాయితో లోపలికి వచ్చాడు. ఆ అమ్మాయిని చూడగానే రాధిక అంటూ చూస్తూ ఉండిపోయాడు మురళి. ఏం పెళ్లి కొడుక, నీ భార్యని నీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు అనుకుంటా అన్నాడు విశ్వనాథం. ఏంటిది కొత్త నాటకమా అన్నది మురళి తల్లి. అన్ని ఫొటోస్తో మ్యారేజ్ సర్టిఫికేట్ చూపడంతో నోరు మూసింది మురళి తల్లి. ఏమ్మా ఇవి చాలా, పోలీసులను పిలిపించి నీకు పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిపించమంటావా అన్నాడు కోపంగా. ఇంతలో జరిగేది అర్థమై, రాధిక నన్ను క్షమించు ప్లీజ్ అంటూ అక్కడి నుండి బయలుదేరారు. రఘురామయ్య గారు దిగులుగా కూర్చొని ఉండటం చూసి విశ్వనాథ్ గారు, రఘు నీకు అభ్యంతరం లేకపోతే సాక్షిని నా ఇంటి కొడలుగా పంపిస్తావా అని అడగడంతో సాక్షి అభిషాక్. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.